తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నో డైలీ టీవీ సీరియల్స్ ఉన్నాయి. ఇలాంటి డైలీ టీవీ సీరియల్స్ అత్యంత ప్రేక్షకాభిమానాన్ని సొంతం చేసుకోవడం మాత్రమే కాదు, హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్స్తో దూసుకెళ్తున్న సీరియల్స్లో ఎప్పుడూ ముందంజలో ఉండే సీరియల్ ఏదయా అంటే అందరం టక్కున మాట్లాడుకునేది కార్తీక దీపం సీరియల్. కార్తీక దీపం సీరియల్ ఎంత క్రేజ్ని, ఫ్యాన్ ఫాలోయింగ్ని సొంతం చేసుకుందో మనందరికీ తెలుసు. కొన్నేళ్ల పాటు ప్రసారమైన కార్తీక దీపం ఇక అక్కడితో ముగిసిపోకుండా కార్తీక దీపం 2 నవవసంతం అంటూ ఇంకొంతమంది కొత్త క్యారెక్టర్లతో, కొత్త కథతో ఇంకా అత్యంత ప్రేక్షకాభిమానాన్ని సొంతం చేసుకుంటూ ఇప్పటికీ అంతే టాప్ టీఆర్పీ రేటింగ్స్‌లో టాప్ 1గా నిలిచింది. మరి అలాంటి ఈ కార్తీక దీపం 2 సీరియల్‌కి సంబంధించిన విషయాలు ఎప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారుతూనే ఉంటాయి. మరి ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది అలాంటి కార్తీక దీపం 2 సీరియల్‌లో కార్తీక్‌కి నాయనమ్మగా తనదైన నటనతో ప్రేక్షకులందరినీ అలరిస్తూ ఓ పక్క నెగెటివ్ షేడ్‌లో కనిపిస్తూ మరి సీరియల్‌లో విలన్ పాత్రలో నటిస్తున్న జ్యోత్స్నాని కాపాడే ప్రయత్నం చేస్తూ మరోపక్క నాయనమ్మగా ఆమె నటిస్తున్న తీరు ప్రేక్షకులందరినీ అలరిస్తోంది. మరి కార్తీక దీపం 2 సీరియల్‌లో కార్తీక్‌కి నాయనమ్మగా నటించిన పారిజాతం ఎవరో, ఆమె వ్యక్తిగత జీవితం ఏంటో తెలిస్తే మనందరం నోరెళ్ళబెట్టవలసిందే. ఇక వివరాల్లోకి వెళ్తే కార్తీక దీపం 2 నవవసంతం సీరియల్‌లోని హీరో కార్తీక్‌కి తల్లిదండ్రులతో పాటు ఇప్పుడు అత్యంత గుర్తింపు సంపాదించుకుంటున్న క్యారెక్టర్‌లో ఇంకొకటి కార్తీక్‌కి నాయనమ్మ. మరి ఆమె ఎవరో కాదు, ఆ క్యారెక్టర్‌లో నటిస్తున్న పారిజాతం అన్న క్యారెక్టర్‌లో నటిస్తున్న నటకుమారి. నిజానికి నటకుమారికి కూడా పరిచయం అవసరం లేదని చెప్తాను. ఎందుకంటే ఈవిడ బుల్లితెర రంగానికి కొన్ని దశాబ్దాలుగా సీరియల్ యాక్ట్రెస్‌గా మనలందరినీ అలరిస్తూనే ఉంది. మరి నటకుమారి అసలు పేరు గనుక గమనించినట్లయితే ఈవిడ పేరు నటశేఖరి. 6 ఏళ్ల వయసు నుంచే నాటక రంగం ద్వారా రంగస్థల నటిగా కొన్ని వందల వేల నాటకాలు వేస్తూ నాటక ప్రదర్శనలో ఆరితేరి రంగస్థల నటిగా మంచి గుర్తింపు, ఎన్నో అవార్డులని కూడా అందుకుంది. అలాంటి ఈమె ఓ రంగస్థల నటిగా మాత్రమే కాకుండా ఆ తర్వాత వెడితెర రంగంలోకి అడుగుపెట్టి సపోర్టింగ్ యాక్ట్రెస్ గోదావరి మరియు పలు సినిమాల్లో నటించి ఆ తర్వాత బుల్లితెరపై ప్రసారమవుతున్న టాప్ కామెడీ షో అయిన జబర్దస్త్లో కమేడియన్గా రాకేష్తో కలిసి ఎన్నో షోస్లో తనదైన కామెడీ టైమింగ్తో కూడా కడుపుబ్బా నవ్వించింది. అలా జబర్దస్త్ షో ద్వారా సుపరిచితురాలు అయిన ఈ నటకుమారి ఇక తెలుగులో నటించిన సీరియల్స్ విషయంలోకి వెళ్తే గిరిజా కళ్యాణం, దేవత, కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని, గుండమ్మ కథ, ఇప్పుడు కార్తీక దీపం 2 నవవసంతం సీరియల్లో పారిజాతం క్యారెక్టర్లో మనలందరినీ అలరిస్తుంది. అలాంటి నటకుమారి రాజమండ్రిలోని ఓ పల్లెటూరులో పుట్టి పెరిగింది. ఇక ఓ రంగస్థల నటిగా ఆ తరువాత సీరియల్ యాక్ట్రెస్‌గా రాణిస్తున్న ఈమెకి పెళ్ళవ్వడం ఒక కొడుకు, కూతురు కూడా ఉన్నారు. కొడుకు బీటెక్ వరకు చదువుకున్నాడని, ఉద్యోగం చేస్తున్నాడని, కూతురికి కూడా పెళ్లి చేయడం జరిగిందని, తనకి మనవడు, మనవరాలు కూడా ఉన్నారు అంటూ నటశేఖరి తానిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే కార్తీక దీపం 2 సీరియల్‌లోని పారిజాతం క్యారెక్టర్ తనకి మంచి గుర్తింపును తెచ్చిపెట్టిందని, ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు ప్రతి ఒక్కరూ తనని ఒక నాయనమ్మలాగా కార్తీక్‌కి నాయనమ్మ మీరే కదా అని పలకరిస్తున్నారని, అలా ఆ క్యారెక్టర్ అందరికీ బాగా చేరువైపోయింది అని చెప్తూ వచ్చింది. అంతేకాదు సీరియల్ యాక్ట్రెస్‌గా రాణించక ముందు తన జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డానని, ఇలా డైలీ టీవీ సీరియల్ ఆర్టిస్ట్‌గా తన కెరియర్‌ని ప్రారంభించిన తర్వాత అందరి ఆదర అభిమానాలతో ఇప్పుడు తాను ఎంతో సంతోషంగా ఉన్నాను, హైదరాబాద్‌లోనే తన జీవితం కొనసాగుతోంది అంటూ కార్తీక దీపం 2 సీరియల్‌లోని కార్తీక్‌కి నాయనమ్మగా అలరిస్తున్న పారిజాతం ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. పైగా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా తన సొంత యూట్యూబ్ ఛానెల్‌తో ఎన్నో రకరకాల వీడియోలని చేస్తూ ఎప్పటికప్పుడు తనకి సంబంధించిన అన్ని విషయాల్ని పోస్ట్ చేస్తూ ఉంటుంది. మరి అదండి అసలు సంగతి. మరి కార్తీక దీపం 2 సీరియల్‌లోని ఆర్టిస్టులందరినీ గమనిస్తే కేవలం కార్తీక్ బాబు మరియు వంటలక్క మాత్రమే కాదండి. ఈ సీరియల్‌లోని ఆర్టిస్టులందరినీ కూడా గమనించినట్లయితే కొన్ని దశాబ్దాలుగా బుల్లితెరపై రాణిస్తున్న సీనియర్ మోస్ట్ నటులనే చెప్పాలి. మరి అలాంటి కోవలోకే వస్తుంది నటకుమారి కార్తీక దీపం 2 సీరియల్‌లోని పారిజాతం. మరి లేటెస్ట్‌గా ఎన్నో రకరకాల విషయాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలోనే కార్తీక దీపం 2 సీరియల్‌లోని కార్తీక్ నాయనమ్మ ఎవరో తెలుసా అంటూ వచ్చిన వార్త ఇప్పుడు అందరినీ ఈ వీడియో గనక ఆకట్టుకుంటోంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.